బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. దళితులు, ఆదివాసీలు అంటే బీజేపీకి గౌరవం లేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, రోహిత్ వేముల బలవన్మరణానికి కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇచ్చిందని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం కరెక్ట్ కాదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజు సభ్య సమాజం అంతా తలదించుకుంది. ఇటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని తప్పుపట్టింది. శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని అసోసియేషన్ సంబంధించిన విద్యార్థులందరినీ కలిసి, రోహిత్ వేముల గారి తల్లి గారిని కూడా కలిసి, ఇటువంటి సంఘటనలు ఈ స్వతంత్ర భారతదేశంలో జరగటం మనందరికీ తలదించుకునేటువంటి అవమానకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావద్దని చెప్పి దానికి కారణం వాళ్ళైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని, అట్లాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని రోహిత్ వేముల సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకొని రావాలని చెప్పి ఆయన ఒక పిలిపిచ్చి దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ కూడా, ముఖ్యంగా సమాజం అంతా సమానత్వంతో ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని, ఒక హోప్ని భారతదేశంలో కల్పించాడు. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీవీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే, మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బందులు పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే, ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది.